వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జర్నలిస్ట్ పదానికి అర్థం మీరే చెప్పండి. యూట్యూబర్లపై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు. వినాయకుడి చేతిలో లడ్డును ఎత్తుకెళ్లిన దొంగ. హైదరాబాద్ సిపిగా సివి ఆనంద్ మరోసారి పదవి బాధ్యతలు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో బస్సు ప్రమాదం, గాయాలతో బయటపడ్డ ప్రయాణికులు. అలరిస్తున్న ఆంజనేయ స్వామి వినాయక విగ్రహం. విజయవాడ వరద బాధితులకు చేయూత అందించిన తెలుగుదేశం నాయకుడు, ప్రముఖ ఆయుర్వేద వైద్యులు డాక్టర్ జమాల్ ఖాన్. ఇక వివరాలకు వెళ్తే, ఇప్పుడు విపరీతం ఎలా అయిందంటే అసలు కొంటే కొసరుదే ఎక్కువైందని ఎవరు యూట్యూబ్లో తెలుస్తలేదు. ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయే ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఎవరేమైనా అంటే చూసారా జర్నలిస్టుపై దాడి అంటూ చెప్తున్నారు. జర్నలిస్టు పదానికి అసలు అర్థం ఏమిటో మీరే చెప్పండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలి మీరే చెప్పండి. మెడలో పట్టులు వేసుకొని ఆ యూట్యూబ్కు నేను జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వ్యవహరిస్తారంటూ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు ఈ వీడియో చూడండి. ఇప్పుడు విపరీతం ఎట్లయిపోయిందని అంటే అసలు కంటే కొసరోళ్ళది ఎక్కువైపోయింది. ఎవరిది ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు. ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి. మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి. ఎవరు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్కో జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వివరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు. ఏది పడితే అది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా విజయవాడ జలమయమైంది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నీట మునిగిన విజయవాడలోని పలు ప్రాంతాలను సందర్శించారు.
హన్మకొండ జిల్లా కాళోజీ నారాయణరావు జయంతిని పురస్కరించుకుని కాళోజీ జంక్షన్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసిన హన్మకొండ వరంగల్ జిల్లా కలెక్టర్లు పి ప్రావీణ్య శారదాదేవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యే పూరం కనకయ్య జన్మదిన వేడుకలో ఇల్లందులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలో భారీ కేకును ఎమ్మెల్యే కోరం కనకయ్య దంపతులు కట్ చేయగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ డివి, వైస్ చైర్మన్ జానీ, కాంగ్రెస్ నాయకులు డానియల్, సాంబమూర్తి, సూర్యం శ్రీనివాసులు, సైదులు, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే జన్మదిన సందర్భంగా ఇల్లందు ప్రభుత్వ వైద్యశాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వైద్యశాలలోని రోగులకు పండ్లను అందజేశారు. వెడల్పైతే వస్తుంది వెడల్పు కావాలి. తినన్నా కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ ప్రాంతంలోని ఎర్రబురుజ్లో స్వర్గీయ గోపాల్ కుటుంబ సభ్యులు శ్రీనివాసులు, రాజశేఖర్, వెంకట్, కృష్ణవేణి, రేణుకలు కలిసి ఏర్పాటు చేసిన ఆంజనేయ స్వామి, వినాయక స్వామి పూజలు కార్యక్రమంలో అలరిస్తున్నారు. పూజా కార్యక్రమంలో ఎస్వీటీ థియేటర్ అనంతరం వస్తుందిలేండి. పండి వాయిస్ తీసుకుందాం పండి. లేదు
మహబూబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకేన్ ఎస్పీ ఆదేశాల మేరకు గత 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాకులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్పందించిపోగా నిత్యావసరాలు లభించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తుల పరిస్థితి తెలుసుకున్న గూడూరు సీఏ బాబురావు వెంటనే తన సర్కిల్ పరిధిలోని గూడూరు కొత్తవాడ గంగారాం ఎస్ఐలు గిరిధర్ రెడ్డి కుషాకుమార్లు రవికుమార్ మరి సిబ్బందులతో కలిసి 2 ట్రాక్టర్ల సహాయంతో అడవిలో 8 కిలోమీటర్లు ట్రాక్టర్లు వెళ్తుండగా 3 సార్లు బురదలో ట్రాక్టర్ దిగబడిన వెనుదిరగకుండా వేరే ట్రాక్టర్ సహాయంతో బయటకు తీసుకుని ఎంతో కష్టమైన గ్రామాన్ని చేరుకొని గ్రామస్తులకు సహాయం చేయాలని గ్రామాన్ని చేరుకొని 23 గ్రామాలకు 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న 3 వాగులను దాటి గ్రామానికి చేరుకుని సహాయం కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఆపద్బాంధవుడుల సీఏ బాబురావు ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది భరోసానివ్వడం జరిగింది. మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కట్టడాలను కూలుస్తున్న హైడ్రా పాణ్య మాజీ వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి చెందిన కట్టడాలను కూల్చివేసిన హైడ్రా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లోని పెద్ద చెరువు వద్ద ఎఫ్టీఎల్ మరియు బఫర్ జోన్లో ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి నిర్మాణాలను కూల్చివేసిన హైడ్రా ఆయన పెళ్లికి వస్తున్నాడు ఆయన. పరిధిలో ఉందని కొడుతున్నారు. ఉంది కాదు ఉంటేనే కొడతారు, లేకపోతే అంత ఆడదా అల్లూరు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం రాజవొమ్మగ్ని మండలంలో నర్సింగ్పట్నం నుండి రాజమండ్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోర్నగూడెం సమీపం వద్ద ఐరన్ బ్రిడ్జిని ఢీకొట్టి లోయలో పడింది. ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. జాగ్రత్త మాస్టర్. జారిపోద్దే చేయట్టుకో
బైక్ ఏం కాదమ్మా, మేము ఉన్నాం కదా, ఏమట్లేదు. మామూలుగా కొత్త రూటు. ఇంకా ఉన్నారా? ఆ బ్యాగులు అవన్నీ తీసేయండి, బ్యాగులు అవి తీసి అందు దాంట్లో వేయండి. రే డబ్బులు అవి ఉన్నాయంట, బ్యాగులు అన్నీ వేసి అందు హాస్పిటల్కి వెళ్ళిన 4 ఎవరు అరేంజ్ చేద్దాం. లేదు పల్లి కట్ట తిరిగితే ఇప్పటికేంది అంటే బోర్నగూడెం బ్రిడ్జి దగ్గర బస్సు యాక్సిడెంట్ అయ్యింది, ఎవరికి ఏం అవ్వలేదు. చాలా సేఫ్ జోన్, బాగా దెబ్బలు అయ్యి తగిలే. బోర్నగూడానికి జడ్డింగన్నవరం మధ్యలో యాక్సిడెంట్ జరిగింది. ప్రకాశం బ్యారేజ్కి మళ్లీ వరద పెరిగింది. ఎగువ నుంచి 4.50 లక్షల క్యూసెక్ల నీరు వస్తుంది. దీంతో 70 గేట్లు ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతల, మున్నేరు, కట్టలేరు నుంచి వస్తున్న ప్రవాహం బ్యారేజ్లో కలుస్తుంది. ప్రస్తుతం బ్యారేజ్ వద్ద 13 అడుగులకు పైగా నీటి మట్టం ఉండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వట్టిచేరుకూరు మండలం కోవెలముడి, ముట్లూరు, కారంపూడి గ్రామాలలో పర్యటించి స్థానిక ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, కేంద్ర మంత్రి ప్రేమసాని, చంద్రశేఖర్ గ్రామాల్లో పంట పొలాలను పరిశీలించారు. రైతులకు సుమారు 50,000 రూపాయల వరకు నష్టం జరిగి ఉండవచ్చని, ఈ వరదల వల్ల రైతులు ఎంతో నష్టపోయారని, ప్రభుత్వం తప్పకుండా రైతుల్ని ఆదుకుంటున్నారని అన్నారు. ముట్లూరు గ్రామంలో మురికి కాల్వలు నీరు పోకుండా కాల్వలను పూడ్చివేశారని, రహదారికి అడ్డంకులు కలిగిస్తున్నారని స్థానిక ఎమ్మెల్యేకు మరియు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కి గ్రామ నాయకులు విన్నవించుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు, అదేవిధంగా నాకు చెప్తూ ఉన్నారు, నాకు అర్థం అవుతూ ఉన్నాయి. ఇదంతా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం, అదేవిధంగా మోడర్నైజేషన్ చేయటం, ఈ 2 ప్రైమరీ. ఈ రెండింటికి కలిపి 600 కోట్ల రూపాయల డబ్బు అవసరం అవుతుంది. ఇవి 2 చేస్తే దీర్ఘకాలికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులందరూ కూడా బాగుపడతారు. అదేవిధంగా సకాలంలో ప్రతి సంవత్సరం కూడా కాలువల్లో పూడికలు తీయడం, గట్టులు రీఇన్ఫోర్స్ చేసి గట్టులు ఇట్లా వరదలు వచ్చినప్పుడు కొట్టుకుపోకుండా చేయడం, ఇవన్నీ చేయాలి. అది కూడా జనవరి నుంచి మార్చి మధ్యలో చేయాల్సిన అవసరం ఉంది. అలాంటివన్నీ ఇవన్నీ కూడా 1 by 1 చేయడానికి ఏ విధంగా నిధులు తీసుకురావాలి రాష్ట్రం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం. తప్పకుండా వీళ్ళ బాధలు చూసి ఇవి మళ్ళీ 5 సంవత్సరాలు మేము కొంచెం పైకి పరిస్థితులు ఈ బాధలు లేకుండా చేయాలనేది ఆ సంకల్పం. ఇదే మాట చెప్తుంటాం, గుంటూరు ఛానల్ పూర్తి చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతామని. దాన్ని ఏమి చేసిన దాఖలాలు ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇప్పుడు వరకు దానిపై కూడా ముందుకు అడుగు వేసిన నువ్వు మీరు కానీ ప్రజలు కానీ రైతులు కానీ అడిగే హక్కు ఉందమ్మా, తప్పకుండా నేను కాదన్ను. ఇప్పుడు నాకు ఈ రోజున ఓట్లు అవసరం లేదు కదా. 2-3 నెలల్లో 2 నెలలు ఎలక్షన్ అయిపోయాక వచ్చి చెప్తున్నామంటే ఈ వానలో తిరగాల్సిన అవసరం ఏముంది చెప్పండి. మేము 1-2 సార్లు వస్తున్నామంటే ఏదో ఒకటి చేయాలి అనేది. ముందు ఎఫర్ట్ అనేది ఒక చేయాలి. మనం అసలు ఏంటి అనేది ఎఫర్ట్ చేయడం వరకే నా బాధ్యత. దాని ప్రకారం చేయగల నమ్మకం నాకు ఉంది. వేరే వాళ్ళతో నేను కానీ మా రామాంజనేయులు కానీ కంపేర్ చేసుకో, వాళ్ళ సంగతి మీకు తెలుసు ఏంటి అనేది. కాబట్టి వాళ్ళతో మమ్మల్ని పోల్చడం అనేది నా వరకు అయితే నేను అవమానకరంగా ఫీల్ అవుతాను ఎప్పుడన్నా పోలిస్తే. ఇంకొకటి రెండోది, పంట నష్టం అనేది ఈ రోజున మరి ప్రతి ఒక్కరికి, కొంతమంది అయితే 2 పంటలు వేసుకున్నారు. ఫస్ట్ టైం మొన్న వేసుకొని అవి పాడైపోతే మళ్ళీ ఇట్లా 15,000 నుంచి 20,000 రూపాయలు పెట్టుబడి అయింది. అదేవిధంగా ఎరువులు తీసుకువెళ్ళలేక 5-6 బస్తాలు 10 బస్తాలు పొలంలో పెట్టేసుకొని అవి నష్టపోయారు. కొన్ని చోట్ల కౌలు 20,000 నుంచి 30,000 రూపాయలు కౌలు తీసుకున్నారు. ఏదైనా ఎకరానికి 50,000 నుంచి 60,000 రూపాయలు నష్టపోయినటువంటి పరిస్థితి. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం, మొన్న మా మంత్రి గారు వచ్చారు, కేంద్ర మంత్రి గారు, ఆయన కూడా చూసి వెళ్ళారు. మోదీ గారితో మాట్లాడతాం. ఇన్సూరెన్స్ ఇక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఇన్సూరెన్స్, కౌలు రైతులందరికీ ఇన్సూరెన్స్ వచ్చే విధంగా చూస్తాం. చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. విరాళాలు అందరూ ఇస్తూ ఉన్నారు ఈ రోజున. అవి అన్ని
అన్నీ కలిపి చాలా వరకు ఆదుకోగలమన్న నమ్మకం అయితే నాకు సార్ రోడ్డు పరిస్థితి అసలు కరెక్టే అన్నీ ఉన్నాయి, 1 by 1 చేసుకుంటూ వస్తాం. ఇవన్నీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 5-6 సంవత్సరాల నుంచి పూర్తిగా వదిలేసినాయి. 2-3 నెలల్లో చెయ్యాలని అందరం ఈ విధంగా కష్టపడతా ఉంటే మళ్ళీ ఈ రోజున ఈ వరదలు వచ్చేసి ఒక 4 రోజులు అంతా అతలాకుతలం అయిపోయేటువంటి పరిస్థితి. వీటిని బాగు చేసుకొని మళ్ళీ వాటి మీద దృష్టి పెట్టి మీరు కూడా కొద్దిగా అర్థం చేసుకోవాలి. డెఫినెట్గా చేస్తామన్న నమ్మకం ఉంది. సంబంధించిన వరదల్లో సీఎం గారు తలామునకలై ఉన్నప్పటికీ మరి ఇక్కడ కూడా ఈ ప్రాంత రైతులకి జరిగినటువంటి ఇబ్బందులు, పంట పొలాలు ముంపుకు గురి కావడం, వీటన్నిటిని కూడా అక్కడ ఆయన అజమాయితీ చేస్తూనే వీటన్నిటిని కూడా చూడాల్సిందిగా ఆదేశించడం, మరి ఆయన ఆదేశం మేరకు మొన్న శుక్రవారం రోజు ఇక్కడికి రావడం, ఇక్కడ ప్రాంతం రైతులతో పొలాలు మునిగినటువంటి ప్రాంతాలు, దీనికి కారణాలన్నీ కూడా స్టడీ చేయడం జరిగింది. అయితే నిన్న ఎంపీ గారు రావడం మరి చూశారు మీరు, అక్కడ విజయవాడ ముఖ్య ప్రాంతాలన్నీ కూడా కేంద్ర మంత్రితో కలిసి పనిచేశారు. ఆయన రాత్రి పగలు నిద్ర లేకుండా పనిచేసినప్పటికీ కూడా ఈరోజు ఆయన ఫ్లైట్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా లేదు, మీరు మన 2 నియోజకవర్గాలకు వెళ్లాల్సిందని సీఎం గారు చెప్పడంతో మళ్ళీ ఆయన పొద్దునంతా కూడా పొన్నూరు కాన్స్టిట్యున్సీ, మరి ఇప్పుడు మన పత్తిపాడు కాన్స్టిట్యున్సీ చూస్తున్నారు. సో దీన్ని బట్టి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి మీకు అర్థమవుతుంది. తప్పకుండా వచ్చి 2-3 నెలలు అయ్యింది. ప్రతి ఇన్నిసార్లు ఈ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళు కూడా లేరు. సెంట్రల్ మినిస్టర్గా ఆయన ఇప్పటికీ ఇప్పుడు మొన్న వచ్చాడు, మళ్ళీ ఈరోజు వస్తున్నాడు. నేను కూడా 2-3 సార్లు పెట్టాను. సో ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటే డెఫినెట్గా. హైదరాబాద్ బాచుపల్లి పరిధిలోని ఉన్న ప్రగతి నగర్ కాలనీలో ఒక అపార్ట్మెంట్లోకి గుర్తు తెలియని వ్యక్తి నిన్న అర్ధరాత్రి 1 గంట సమయంలో గణపతి చేతిలో ఉన్న లడ్డును చోరీ చేశాడు. The dog to chase the and all the driver. I can't soldier find the dog to chase the thief and all the driver to kill the soldier find the dog to chase the and all the హైదరాబాద్ సిపిగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ సివి ఆనంద్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సిపిగా ఆయన బాధ్యతలు చేపట్టడం రెండోసారి కావడం గమనార్హం. బాధ్యతల స్వీకరణ అనంతరం సివి ఆనంద్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ను మరింత మెరుగుపరుస్తామని అన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక భాగమని పేర్కొన్నారు. ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటుందని, నేరస్తులతో గట్టిగా పోలీసింగ్ పనిచేస్తుందని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది హైదరాబాద్లో కీలకమని అన్నారు. వినాయక నిమజ్జనం అనేది ప్రశాంతంగా అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది తానింకా ఫైల్ చూడలేదని సివి ఆనంద్ తెలిపారు.
Sir, this side, sir. Center. Thanks. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.